మీరు నిన్న వెలుగుమట్లలో పట్టాలు ఉన్నటువంటి పేదవాళ్ళ ఇండ్లేమో కూలగొట్టిండ్రు, ఇక్కడనేమో మూసి నది రివర్ బెడ్ లో లిటరలీ వాటర్ లో ఉన్నటువంటి ఇంత పెద్ద ప్రాజెక్టునేమో మీరు కట్టనిస్తా ఉన్నారు. మరి సెలెక్టివ్ డిస్క్రిమినేషన్ ఎందుకు పేదలకు ఒక న్యాయం పెద్దలకు ఒక న్యాయం? ఖచ్చితంగా హైడ్రా రంగనాథ్ గారు ఇక్కడికి రావాలి, బుల్డోజర్ తీసుకొని రావాలి. తెలంగాణ జాగృతి నుంచి మేమంతా కూడా వచ్చి ఇక్కడ కూర్చున్నాం. హైదరాబాద్ లో మధు పార్క్ రిచ్ అపార్ట్మెంట్ ఏదైతే పోతా ఉన్నదో ఆ అపార్ట్మెంట్ వాసులకి మీరు ఇప్పుడు ఇక్కడ ఈ నీళ్లలో ఉన్నటువంటి కరెక్ట్ అని చెప్తున్నారు. వాళ్ళు 30 మీటర్ల దరిదాపున ఉంటే వాళ్ళకి తప్పని చెప్తున్నారు. వాళ్ళకి మార్కెట్ రేట్ కట్టి ఇవ్వడం లేదు. ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఖమ్మం వెలుగుమట్లలో ఉన్నటువంటి బాధితులకు తక్షణమే మీరు ఇండ్లు ఇవ్వాలి, ప్లేస్ ఇవ్వాలి, వాళ్ళకి నోటీస్ ఇవ్వకుండా ఖాళీ చేయించారు. ఎట్ ద సేమ్ టైం మధు పార్క్ రిచ్ అపార్ట్మెంట్ వాళ్ళకు మినిమం మార్కెట్ రేట్ కట్టి 15 నుంచి 17,000 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ కి లెక్కలు కట్టి మీరు ఇవ్వాలి. లేదంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పెద్ద ప్రాజెక్టులోనే వాళ్ళకి అపార్ట్మెంట్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ పదే ఒకటే చెప్తున్నాం. రాష్ట్రంలో అందరినీ మీరు భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. ప్రజలు మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు. ఇది ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో మీకు బుద్ధి చెప్తారు. మేము మాత్రం హైడ్రా రంగనాథ్ గారు వచ్చేంత వరకు ఇక్కడే ఉండాలని నిర్ణయం తీసుకున్నాం. వెయిట్ చేస్తాం. రంగనాథ్ గారు రావాలి, బుల్డోజర్ తీసుకుని రావాలి, ప్రజలకు సమాధానం చెప్పాలి. జై తెలంగాణ.